నమస్కారం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. లలిత సహస్రనామం మనం రోజువారీగా చదువుతూ ఉంటాం. అయితే లలిత సహస్రనామంలోని ప్రతి నామానికి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు మరియు జ్యోతిష్య పండితులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, మనం ఐడ్రీమ్లో వీడియోస్ చేస్తూ వస్తూ ఉన్నాం. లలిత సహస్రనామానికి ప్రతి నామానికి కూడా మీరు అర్థం అనేది చెప్తూ వస్తున్నారండి. అయితే ఈరోజు కూడా మరిన్ని నామాలకి అర్థం చెప్తారని అనుకుంటున్నానండి. తప్పకుండా అమ్మ. ఈరోజు చెప్పుకోబోయే నామానికి లైఫ్, జీవితం చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే అమ్మ చూడండి, మనకి లైఫ్లో మనల్ని రూల్ చేసేది, మన లైఫ్ని ఎంతో ఉన్నత స్టేజ్ నుంచి టర్నింగ్ తిప్పేది, లేదా చిన్న స్టేజ్ నుంచి ఒక మంచి టర్నింగ్ తిప్పేది కూడా రెండు విషయాలు గురూజీ. ఒకటి క్రోధం. క్రోధం పెట్టుకున్నా, రాగం పెట్టుకున్నా ఇబ్బంది. రాగము క్రోధము పోవడానికి పనికొస్తాయి ఈ నామాలు పర్టికులర్గా. ఎందుకంటే ఇప్పుడు రాగం వల్లేనమ్మా, ఇప్పుడు మన వాళ్ళు అనుకునే దగ్గర బాధ వస్తుంది. మన వాళ్ళు అనుకుని మనం కంప్లీట్గా వాళ్ళ మీద ఎఫెక్షన్ అది చూపిస్తాం. వాళ్ళు ఎప్పుడైనా రివర్స్ అయినప్పుడు, అరే మన వాళ్ళని కదా ఇంత చేసాము, నమ్మాము, ఇంత చేసాము, ఫ్రెండ్ అనుకున్నాము, లేకపోతే బ్రదర్ అనుకున్నాము, సిస్టర్ అనుకున్నాము, రకరకాల బంధుత్వాల్లో కావచ్చు, బయట కావచ్చు. లేదా ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తాం, విపరీతమైన క్రోధం చూపించేస్తాం. కోపం వేరు, క్రోధం వేరు. యాక్చువల్గా క్రోధం అనేటువంటిది ఒక కక్షలా పెట్టుకోవడం. దానివల్ల కూడా చాలా లైఫ్స్ పాడైపోతూ ఉంటాయి. అరే చిన్న గొడవ జరిగింది, దీన్ని ఇంతకాలం పెట్టుకుంటారు అనుకుంటూ ఉంటాం. దీనికి లలితా సహస్రనామాల్లో గురుజీ మనకి మనం లాస్ట్ ఎపిసోడ్లో చిదగ్నికుండ సంభూత, దేవకారి సముజ్జిత, ఉజ్జిద్భాను సహస్రావ, చతుర్బాహు సమన్విత వరకు వచ్చాం. ఇక్కడ క్రోధాకారాంకుశో మనకి తర్వాత నామం కనుక తీసుకున్నట్లయితే చిదగ్నికుండ సంభూత, దేవకారి సముజ్జిత, ఉజ్జిద్భాను సహస్రావ, చతుర్బాహు సమన్విత, రాగస్వరూప పాషాఢ్య దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అంటే రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అంటే రాగం అనేటువంటి దాని పాశం. అమ్మవారి చేతుల్లో 4 చేతుల్లో కూడా పాశము, అంకుశము ఉంటాయి అమ్మవారి దగ్గర. ఇంకో 2 చేతుల్లోనేమో పూల బాణాలు, చెరుకు విల్లు ఉంటుంది. అమ్మవారి అవతారంగా చూసుకున్నట్లయితే 2 చేతుల్లోనేమో రాగము, మన దీనికి సంబంధించిన అంకుశము, పాశము, పూల బాణాలు, చెరుకుగడ. మామూలుగా దేవతల్లో ఏంటంటే ఇలా అభయహస్తము, వరదహస్తం ఉంటాయి కదా. అమ్మవారి గట వరదహస్తము, అభయహస్తం హస్తం అక్కర్లేదు, అమ్మవారి పాదాలే సమానమని చెప్తూ ఉంటారు ఆదిశంకరాచార్యులు వారు అయితే ఒకసారి. అయితే ఈ క్రోధముకు సంబంధించినటువంటిది ఏదైతే మనం చెప్పుకున్నామో, రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల, ఈ రాగం ఏదైతే ఉందో పాశము, ఈ పాశముతో నీకుండేటువంటి రాగాలను ఆవిడ పట్టుకుంటుంది. మనకు అనేకమైన రాగాలు. కొడుకు ఇలా అయిపోయాడు, మనిషి చూడండి అమ్మ ఎట్లా ఉంటుందంటే మనిషి లైఫ్, వీళ్ళు సెటిల్ అవ్వడం ఒక ఎత్తు అయితే దాని తర్వాత నుంచి మిగతా సెటిల్మెంట్స్ కోసం ఆలోచిస్తూ ఉంటాడు మనిషి. కొడుకు ఇంకా సెటిల్ అవ్వలేదు, కూతురు ఇంకా సెటిల్ అవ్వలేదు, వీడికి జాబ్ రాలేదు, పెళ్ళి అవ్వలేదు, పిల్లలు పుట్టలేదు, ఈ రాగాల్లో పడి మనం మర్చిపోతూ ఉంటాం. అమ్మవారు ఏం చెప్తుందంటే ఇక్కడ మనకి రాగస్వరూప పాషాఢ్య అంటే ఆమె పాశం, ఆమెకు వదిలేశారనుకోండి ఇవన్నీ రాగాలు, ఈ బంధాలు, ఇవన్నీ మీ పని, మీ డ్యూటీ మీరు చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ బాధలు ఉన్నాయి మీకు. ఉదాహరణకి ఇంట్లో ఉండేటువంటి ఒక గృహిణి అమ్మవారు చూసుకుంటుంది, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకుంటే చాలని హ్యాపీగా బ్రతకడం ఒక ఎత్తు. అయ్యో మా ఆయనకి జాబ్ పోతుంది ఏంటి పరిస్థితి అని చెప్పి దిగులు చెందడం, లేదా పిల్లలకి జాబ్ పోతుంది, ఇంకా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, వాడికి ఇంకా పిల్లడు పుట్టలేదు, వీడికి ఇంకా అమ్మాయి పుట్టలేదు, అమ్మాయి పుట్టింది కానీ అబ్బాయి పుట్టలేదు, ఇవన్నీ ఆలోచించుకుంటూ గడపడానికి అసలు ఇదంతా ఎవరి వల్ల నడుస్తుంది, ఎవరి చేతుల్లో పెడితే మనం ప్రశాంతంగా ఉంటానని అనుకొని రాగస్వరూప పాషాఢ్యాయ నమః గనక చేసుకుంటే మనశ్శాంతి వస్తుందమ్మా. ఓకే. క్రోధాకారాంకుశోజ్వల, మీకు క్రోధం వచ్చేస్తుంది. అంకుశం, తన అంకుశంతో మీరు కనుక ఇది చేసుకుంటే ఏమవుతుందంటే తన కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. మీ క్రోధం తన కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, మీ రాగం తన కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, పాశ అంకుశాల కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి ఈ నామం కనుక చేసుకున్నట్లయితే. ఈ పాశాంకుశాలతోనే తన కంట్రోల్ చేస్తుంది ఈ ప్రపంచాన్ని. ఓకే. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు ఏదో చేస్తున్నారు అనేటువంటి భ్రమలో బ్రతుకున్నంత కాలము మీరు భయపడుతూనే ఉంటారు. మనకి మహాభారతంలో దీని గురించి ఒక విషయం ఉంటుంది గురుజీ. యుద్ధం మొత్తం అయిపోతుందమ్మా,
అర్జునుడు ఎవరికి చెప్దామా ఈ విషయం అని చెప్పి వెతుకుతూ ఉంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ దొరుకుతాడు. స్వామి ఇందాటి నుంచి నేను బాణాలు వేస్తుంటే ఆహా అర్జునుడు అలా యుద్ధం చేశాడు, ఇక్కడ వీడిని చంపేశాడు, వాడిని చంపేశాడు అంటున్నారు. కానీ నా కళ్ళ ముందు నా కళ్ళకు కనిపిస్తుంది ఏమిటంటే, నేను బాణం వదిలినప్పుడు నాకంటే ముందు ఒక త్రిశూలం పట్టుకొని ఒక ఆకారం ఆ వ్యక్తిని చంపడం నా కళ్ళకు కనిపిస్తుంది. పేరుకు నేను బాణం వేస్తున్నా, నేను బాణం వేస్తే అర్జునుడు బాణం వేస్తే ఆ వ్యక్తి సంహరించినట్లు కనిపిస్తుంది. కానీ ఒక ఈశ్వర ఆకారం వచ్చి అది ఆల్రెడీ చేస్తుంది పని. నిమిత్త మాత్రులం మనం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనము నిమిత్త మాత్రులము, మన బాధ్యత మనం చేసుకుంటూ వెళ్ళాలి. అలా అని నువ్వు ఏ పని చేయొద్దు, చేయకుండా కూర్చోమని చెప్పట్లే ఎక్కడ కూడా. శ్రీకృష్ణ పరమాత్మ దీని గురించి చెప్పాడు, నేను ఏ పని చేయక్కర్లేదయ్యా, కానీ నేను కూడా కర్మం చేస్తున్నాను. కర్మ అందరూ చేయాలి, కానీ ఆ కర్మ కంటకూడదు. ఈ రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అనేటువంటి నామం కనుక చేసుకుంటే ఏమవుతుందంటే, మనం దేనికి అంటుకోము, మన బాధ్యత మనం చేసుకుంటూ ఉంటాము. అమ్మవారి మీద మనం అమ్మవారు చూసుకుంటుంది అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసంతో ఉంటాము. ఆటోమేటిక్గా సాఫీగా జరుగుతూ ఉంటుంది. అనవసరమైన క్రోధాలు కూడా కంట్రోల్ అవుతాయి, అనవసరమైనటువంటి పాశాలు కూడా కంట్రోల్ అవుతాయి దీనివల్ల. ఇప్పుడు చాలా మటుకు విశ్వంలో ఎక్కువ బాధపడేది ఎందుకంటే వీటి వల్లే. అయ్యో కారు కొన్నాము ఇన్స్టాల్మెంట్లో, నా జాబ్ పోయింది, వీడు కారు లాక్కుపోతాడు, కారు మీద రాగం, ఫోన్ మీద రాగం, మనుషుల మీద నుంచి ఇక్కడికి వస్తువుల మీద రాగం, అయ్యో బిల్డింగ్ కొన్నాను, డూప్లెక్స్ కొన్నాను, ఇప్పుడు జాబ్ పోయింది, ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే వాడు బ్యాంక్ కూడా వస్తాడేమో, రాగం. కానీ ఇది ఎవరి వల్ల వచ్చింది? ఈ బిల్డింగు, ఈ కారు, ఇదంతా నేను చదువుకున్నాను కాబట్టి వచ్చింది అనుకుంటే, నువ్వు చదువుకున్నావు కానీ చదవాలనేటువంటి జ్ఞాపకశక్తి కానీ, చదవడానికి ఉండే ఆ శక్తి కానీ, ఆ సరస్వతి కటాక్షం కానీ ఎక్కడి నుంచి? మళ్ళీ అమ్మవారి నుంచే వచ్చింది. నేను ఇందాక చెప్పినట్టుగా, ఉదాహరణ చెప్పినట్టుగా, అర్జునుడు ఉదాహరణలాగా, అర్జునుడు నేను బాణం వేస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ మహాభారతం మొత్తం అయిపోయాకమ్మా, కృష్ణుడు తన అవతారాన్ని చాలించేసిన తర్వాత అర్జునుడు వెళ్తుంటే ఒక్క అస్త్రం కూడా గుర్తుకురాదు ఆయనకి. కొంత నార్మల్ పీపుల్ మధ్యలో ఆయన ఇదైపోయాడు తెలుసా అమ్మ కొన్ని సందర్భాల్లో అర్జునుడు. అంటే భగవత్ శక్తి ఎంత ముఖ్యమో అక్కడ చెప్తాడు మహాభారతంలో. అస్త్రం గుర్తురాదు. అట్లా ఏంటంటే, ఇక్కడ నువ్వేదో చేస్తున్నావు, నువ్వేదో సాధించేస్తున్నావు, నేనే గొప్ప అనుకునేటువంటి దాన్ని ఫస్ట్ ఇది ఒక శక్తి నడిపిస్తుంది. ఇప్పుడు ఈ కళ్ళు చూస్తున్నాయి, నోరు మాట్లాడుతుంది, చెవులు వింటున్నాయి, ఇదంతా ఉంది కదా, ఈ బాడీ మొత్తం నడుస్తుంది కదా. మరి దీని లోపల ఒక శక్తి టక్కన మాయమైపోగానే కథం పడిపోతుంది. మరి కళ్ళు అక్కడే ఉన్నాయిగా, కళ్ళు ఎందుకు చూడట్లా, నోరు ఎందుకు మాట్లాడట్లా, చెవులు ఎందుకు వినట్లా? అప్పుడు లోపలకు భగవత్ శక్తి ఉంది, ఆ శక్తి చేత ఇదంతా నడుస్తుంది. ఈ రాగము క్రోధము ఇవన్నీ అనవసరంగా మనం పెట్టుకుంటున్నాము. అమ్మవారి ఆధీనంలోకి వదిలేస్తే కనుక రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. అనవసరంగా భయపడుతున్నాను నేను, ఇదేమవుతుందో అదేమవుతుందో, వాడేమంటాడు వీడేమంటాడు, వాడి మీద కోపం వీడి మీద కోపం, ఇవన్నీ కాదు. ఇది నేను చేశానా, ప్రశాంతంగా ఉంటాను అనుకుని ఇవి కనుక చేసుకోగలిగితే అద్భుతంగా నడుస్తుంది లైఫ్. ఓకే, అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా అనుబంధాలతో లేకపోతే క్రోధాలతోనే నడుస్తూ ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా ఈ నామం అనేది రెగ్యులర్గా చేసుకుంటే మన బాధ్యత అమ్మవారి చేతిలో పెట్టేసినట్టే. మనం ఎవరి లైఫ్ అయితే బాగుండాలి, వాళ్ళు ఇలా ఉండాలని మనం కోరుకుంటాం, వాళ్ళ మంచి చెడుల కోసం ఆలోచించకుండా అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసేయచ్చు. అయితే చాలా చక్కగా అర్థమయ్యేలాగా వివరించారు గురూజీ. మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.